నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి అతి త్వరలో శ్రీరామనవమి అయితే రాబోతుంది కదా. అయితే 2026 సంవత్సరంలో శ్రీరామనవమి ఏ తేదీన రాబోతుంది? 26వ తేదీన జరుపుకోవాలా లేదంటే 27వ తేదీన జరుపుకోవాలా? అసలు నవమి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభం, ఎంతవరకు ఉంటున్నాయి? భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఏ రోజు జరుగుతుంది? స్వామివారికి పూజ ఉదయం చేయాలా లేదంటే మధ్యాహ్నం చేయాలా? అసలు అభిజిత్ లగ్నం అంటే ఏమిటి? అభిజిత్ లగ్నం ఏ సమయంలో ఉంటుంది అనే విషయాలన్నీ కూడా చాలా స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పబోతున్నానండి. వీడియో చాలా షార్ట్ గా ఉంటుంది. ముఖ్యమైన విషయాలే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీ అందరికీ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. జై శ్రీరామ్. ముందుగా ఆ శ్రీరాముడి గురించి కొద్దిగా తెలుసుకుందాం. అయితే ఈ శ్రీరాముడి గురించి తెలియలేని వారు ఎవ్వరూ ఉండరనుకోండి. ఎందుకంటే మనలో ఒకడు ఆ శ్రీరాముడు. ఎందుకంటే మనలాగే మానవ జన్మ ఎత్తి ఎన్నో బాధలు అనుభవించి ఒక మనిషి అంటే ఇలానే ఉండాలి, సంపూర్ణమైన మనిషి అనిపించే ఒకే ఒక రూపం ఆ శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు అనగానే ఒక మంచి కొడుకు, మంచి సోదరుడు, మంచి భర్త, ఆదర్శ పాలకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే సకల గుణాభిరాముడు శ్రీరాముడు అని అంటారు. ఒక పరిపూర్ణమైన వ్యక్తి ఎలా ఉండాలి అని చెప్పడానికి నిదర్శనమే ఆ శ్రీరామచంద్రమూర్తి. విష్ణుమూర్తి దశావతారాల్లో 7వ అవతారమే శ్రీరాముడి అవతారం. త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు దశరథ మహారాజుకు కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మిస్తాడు. నవమి గడియల్లో శ్రీరాముడు జన్మించాడు కాబట్టి అందుకని దీన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాము. అయితే ఈరోజు శ్రీరామచంద్రమూర్తి జన్మదినమే కాదండి, ఈ రోజే శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిందని, అలాగే శ్రీరాముడు పట్టాభిషేకం కూడా ఈ రోజే జరిగిందని మనకి పురాణాలు అయితే తెలుపుతున్నాయి. అందుకని ఈ ఒక్క రోజే ఆ శ్రీరాముడికి సంబంధించిన 3 ఘట్టాలని ఈ రోజే జరుపుకుంటాము. ఈ రోజు దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణాన్ని తిలకించిన లేదంటే ఆ కళ్యాణంలో పాలు పంచుకున్న ఎంతో విశేషమైన భాగ్యం అయితే కలుగుతుంది. అయితే ఇంతటి విశేషమైనటువంటి శ్రీరామనవమి ఈ 2026 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం. ముందుగా మనకి నవమి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభం, ఎంతవరకు ఉంటున్నాయి, పునర్వసు నక్షత్రం ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకుందాం. మనకి మార్చి 26వ తేదీన నవమి గడియలు ఉన్నాయండి. అలాగే 27వ తేదీన కూడా నవమి గడియలు ఉన్నాయి. ఈసారి మనకి ఈ నవమి గడియలు తగులు మిగులైతే వచ్చాయి. అందుకని 26వ తేదీన చేసుకోవాలా లేదంటే 27వ తేదీన చేసుకోవాలని చాలా మందికి సందేహం అయితే ఉంది కదా. అందుకని ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. మనకి 2026 మార్చి 26వ తేదీన గురువారం మధ్యాహ్నం 2:43 నవమి గడియలు ప్రారంభం అవుతున్నాయండి. ఇంకా ఎంతవరకు ఉంటున్నాయంటే మార్చి 27వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం 12:31 వరకు నవమి గడియలు అయితే ఉంటున్నాయి. ఇంకా పునర్వసు నక్షత్రం మార్చి 26వ తేదీన రాత్రి 7:06 ప్రారంభమై 27వ తేదీన సాయంత్రం 5:41 వరకు ఉంటుంది. మనకి ఇక్కడ నవమి గడియలు 26వ తేదీన ఉన్నాయి, 27వ తేదీన కూడా ఉన్నాయి. అయితే ఏ రోజు చేసుకోవాలనంటే ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం అండి. అదేంటంటే భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజే శ్రీరామనవమి జరుపుకోవాలని మనకి పండితులు అయితే చెప్తున్నారండి. అలా చూసుకుంటే మనం శ్రీరామనవమి మార్చి 27వ తేదీన శుక్రవారమే జరుపుకోవాలి. అదే కాకుండా మనకి సూర్యోదయ సమయానికి నవమి గడియలు 27వ తేదీనే ఉంటున్నాయండి. అలాగే పునర్వసు నక్షత్రం కూడా 27వ తేదీనే ఉంటున్నాయి. కాబట్టి అందుకని 2026 సంవత్సరంలో శ్రీరామనవమి మార్చి 27వ తేదీన శుక్రవారం ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇంకా స్వామివారికి పూజ ఏ సమయంలో చేయాలి, ఉదయం చేయాలా లేదంటే మధ్యాహ్నం చేయాలా అనే విషయానికి వస్తే ఆ శ్రీరామచంద్రమూర్తి అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు కాబట్టి అదే సమయానికి ఆ స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. అయితే అభిజిత్ లగ్నం ఏ సమయంలో ఉంటుంది అని అంటే అభిజిత్ లగ్నం ఎప్పుడు కూడా మధ్యాహ్నం వేళల్లో ఉంటుందండి. మార్చి 27వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం 11:40 నుండి 12:30 లోపు ఉన్నటువంటి సమయాన్ని అభిజిత్ లగ్నం అని అంటారండి. ఈ సమయంలో స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఇదే సమయానికి శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. అందుకని మీరు తప్పకుండా ఈ సమయంలో స్వామివారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే గుడికి వెళ్ళి ఆ సీతారాముల కళ్యాణాన్ని తిలకించండి. ఈ సమయానికి మాకు కుదరదండి అనుకునేవారు ఉదయం కూడా పూజ చేసుకోవచ్చండి. 27వ తేదీన ఉదయం 7:54 నుండి 8:40 లోపు మీరు చక్కగా ఆ శ్రీరాముడికి పూజ చేసుకోవచ్చు. లేదంటే 9:28 నుండి 10:30 లోపైనా సరే మీరు పూజ చేసుకోవడానికి ఒక మంచి సమయం అయితే ఉంది. ఈ సమయాల్లో మీరు ఎప్పుడైనా సరే ఆ శ్రీరాముడికి పూజ అనేది చేసుకోవచ్చు.
ఈ రోజుతో మనకి గర్భ నవరాత్రులు అంటే లలితాదేవి నవరాత్రులు అనేవి ముగుస్తాయి. శ్రీరాముడే లలితాదేవి శ్రీరాముడు కాబట్టి అందుకనే ఈ రోజుతో ఆ శ్రీరామచంద్రమూర్తిని పూజించి నవరాత్రులు పూజ చేసిన ఫలితం అయితే పొందండి. ఈ ఒక్కరోజు పూజ చేసుకున్నా సరే ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం, లలితాదేవి అమ్మవారి అనుగ్రహం, అలాగే నవరాత్రులు పూజ చేసిన ఫలితం అన్నీ కూడా పొందవచ్చు. ఇంతవరకు నవరాత్రులు పూజ చేయలేకపోయినప్పటికీ కూడా కనీసం ఈ శ్రీరామనవమి రోజైనా సరే తప్పకుండా ఆ స్వామివారికి పూజ చేసుకొని ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు అయితే పొందండి. మనం ఆల్రెడీ ఉగాదికి మనం ఇంటిని పూజా మందిరాన్ని అంతటిని కూడా శుభ్రం చేసుకున్నామండి. మరి ఈ శ్రీరామనవమికి కూడా మళ్ళీ ఇంటిని పూజా మందిరాన్ని అంతటినీ శుభ్రం చేసుకోవాలని అంటే ఉగాదికి శుభ్రం చేసుకున్నాము అని అనుకునేవారు ఇప్పుడు డీప్ క్లీన్ చేయవలసిన అవసరం ఏమీ లేదండి. మామూలుగా మీరు ఇల్లు అంతా తుడిచి ఎలా అయితే మాప్ పెట్టుకుంటారో అలా పెట్టేసుకొని పూజా మందిరాన్ని మీ గడపలకి పసుపది రాసి తోరణాలతో పూజా మందిరాన్ని పువ్వులతో అందంగా అలంకరించేసుకొని చక్కగా శ్రీ సీతారాముల వారి ఫోటోను పెట్టుకొని చందనం కుంకుమలతో బొట్లు పెట్టి ఆ స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఎవరైతే ఉగాదికి ముందు శుభ్రం చేసుకోలేదండి, మేము ఇంతవరకు నవరాత్రుల పూజ కూడా చేసుకోలేదు అని అనుకునేవారు ఇప్పుడు శుభ్రం చేసుకొని ఆ శ్రీరాముడికి పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి అంటే మనకి 27వ తేదీన శ్రీరామనవమి కాబట్టి 26వ తేదీన గురువారం కానీ లేదంటే 25వ తేదీన బుధవారం అయినా సరే మీరు ఇంటిని అంతటిని కూడా క్లీన్ చేసేసుకొని 27వ తేదీన పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు. అయితే 26వ తేదీన గురువారాన్ని కూడా లక్ష్మీవారంగా భావిస్తారండి కొంతమంది. అలాంటి వారు 26వ తేదీన వదిలిపెట్టి 25వ తేదీన క్లీన్ చేసేసుకొని 27వ తేదీన పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆ సీతారాముల ఫోటోని మనం ఇంట్లో అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలండి. సీతారాముల ఫోటోని కానీ లేదంటే పట్టాభిషక్తుడైనటువంటి సీతారాముల ఫోటోని కానీ లేదంటే సీతారాముల కళ్యాణం జరిగినటువంటి ఫోటోని కానీ ఏ ఫోటో అయినా సరే తప్పనిసరిగా మన పూజా మందిరంలో పెట్టుకోవాలి. ఇంతవరకు ఎవరి దగ్గర అయితే సీతారాముల ఫోటో లేదో తప్పనిసరిగా ఈ శ్రీరామనవమికి తప్పనిసరిగా తెచ్చుకొని పెట్టుకోండి. అది ముందు రోజైనా సరే తెచ్చుకోవచ్చు లేదంటే శ్రీరామనవమి రోజైనా సరే తెచ్చుకొని చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని పూజనైతే చేసుకోండి. శ్రీరామ అనే నామమే ఎంతో మహిమాన్వితమైన నామం అండి. ఆ నామాన్ని ఒక్కసారి తెలిస్తేనే మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీరాముడి ఆశీస్సులు మనకి లభిస్తాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో శ్రీరామనవమి రోజున ఆ శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవి అమ్మవారికి పూజ ఎలా చేయాలనేది చాలా డీటెయిల్గా చెప్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.